మరికొద్దిసేపట్లోనే పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి అంటే మనతో పాటు డిస్కస్ చేయడానికి మా సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్ అరవింద్ గారు, మొత్తానికి బడ్జెట్కి సంబంధించి ఈరోజు ప్రధానంగా ట్యాక్స్ పేయర్స్ అయితే చాలా గంపడాశలతోనే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ట్యాక్స్ పేయర్కి సంబంధించి గతంలో కూడా కొన్ని రాయితీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం, కొంత సంతోషంగానే ఉన్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఎలక్షన్ మూమెంట్లో ఇంకా ఏమైనా కల్పిస్తారా అనే ఆశలతో కూడా ఉన్నారు. అంటే జనరల్గా బడ్జెట్ వచ్చేటప్పుడు ముఖ్యంగా వేతన జీవులు, శాలరీడ్ పీపుల్, అదే సందర్భంలో చిన్న చిన్న వ్యాపారులు, అంటే ట్యాక్స్ స్లాబ్లో ఎంట్రీ లెవెల్లో ఉండేవాళ్ళు, వీళ్ళకి ఆ ట్యాక్స్ స్లాబ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా అన్న ఆశలు జనరల్గా ఉంటాయి. ఓకే, కానీ ఇది బడ్జెట్ ఇయర్ కాబట్టి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పలేము. కానీ కొన్ని బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. కాబట్టి అదొక ఆలోచించాలి. అయితే ఒక ప్రధానంగా మనము గత 30 సంవత్సరాల బడ్జెట్ను చూస్తే వేతన జీవులకు వచ్చినటువంటి ఊరటలు చూస్తే కొంచెం కాస్త వేవరింగ్గానే ఉంటాయి. కొంచెం కొన్ని సందర్భాల్లోనే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే చిన్నటువంటి ట్యాక్స్ పేయర్స్, చిన్న స్లాబ్లో ఉండే ట్యాక్స్ పేయర్స్కి వచ్చేటటువంటి ఊరట్లు కూడా పెద్దగా కనిపించదు. కానీ సంస్కరణల బడ్జెట్, మనం ఇందాకటి బులెటిన్లో కూడా మాట్లాడుకున్నట్టుగా సంస్కరణల బడ్జెట్ ఏదైతే ఉందో, సంస్కరణల బడ్జెట్ దిశగా వెళ్ళే క్రమంలో మాత్రం కొన్ని రిమార్కబుల్ అంటే డెసిషన్స్ ఉన్నాయి. అది పిఎస్యూల్ని అంటే నేషనలైజ్డ్ అయినటువంటి పిఎస్యూల్ని, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ప్రైవేటైజ్ చేయటం కానీ, రెండోది అంటే ఒక కీలకమైనటువంటిది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్లో వెళ్ళినటువంటి భారతదేశాన్ని మరొక దిశగా తీసుకెళ్ళింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ అనేది కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి, ఇటు గుజరాత్ నుంచి మరో పక్కన ఉన్నటువంటి మొత్తం అంతటిని కనెక్టివిటీ పెంచినటువంటి ప్రాజెక్టు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు పివి నరసింహరావు హయాంలో, వాజ్పేయి హయాంలో ప్రారంభమైంది. వాజ్పేయి హయాంలో ప్రారంభమైనటువంటి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు దేశ ఆర్థిక వ్యవస్థని మరొక టర్న్ తీసుకోవడానికి కారణమైంది. అంతకుముందే వాజ్పేయి కంటే ముందే ప్రధానులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పివి నరసింహరావు టైంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పెట్టినటువంటి సంస్కరణల బడ్జెట్కి ఇదొక మరో రూపం తీసుకెళ్ళిందని చెప్పాలి. ఈ మరో రూపం తీసుకెళ్ళినటువంటి క్రమంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఒక కీలక పాత్ర పోషించింది. ఈరోజు భారతదేశం ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది అనే క్రమంలో ఏదైతే చూస్తున్నామో, ఆర్థిక అభివృద్ధికి ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పక్క నౌకాశ్రయాలు పెరుగుతున్నాయి, మరోపక్క రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, రైల్వేల్లో కొత్త ఇవి వస్తున్నాయి. వాటి మీద ఎన్నైనా విమర్శలు ఉండొచ్చు, కానీ ఒక ప్రోగ్రెసివ్ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే ఒక అభివృద్ధి దిశలో వెళ్తుంది అనేటటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం. అదే క్రమంలో ఈ బడ్జెట్ కూడా సంస్కరణలకు ఊతం ఇచ్చే బడ్జెట్గా ఉండటం ఖాయం. అదే సందర్భంలో ఎలక్షన్ ఇయర్ కాబట్టి కాస్త మధ్యతరగతికి, దారిద్ర్య రేఖ నుంచి దిగువ ఉన్నటువంటి కుటుంబాలకి కాస్త ఊరటిచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా మనకున్న సమాచారం ప్రకారం అయితే రైతులకి ఇచ్చేటటువంటి కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో అది ఇప్పుడు 6,000 ఉంది. దాని పురుష రైతులకి 9,000, మహిళా రైతులకు 12,000 చేస్తారంటూ ఊహాగానాలు అయితే బాగా బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఇంకోటి ప్రధానంగా మనకి కోస్టల్ ఏరియా కూడా భారతదేశానికి ఇటు సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి కూడా గత బడ్జెట్స్లో అంతగా లేదు అనే మన తెలుగు రాష్ట్రాల వైరుధ్యం ఏంటంటే, ఒకటేమో రెండవ అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి ఏరియా, 960 కిలోమీటర్లు. మన తెలంగాణనేమో పూర్తిగా ల్యాండ్ లాక్డ్ స్టేట్. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ 960 కిలోమీటర్ల కోస్ట్ లైన్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కూడా ప్రతిపాదనలో ఉండినాయి. ఇప్పుడు మళ్ళీ అవి ముందుకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క ట్యూటికోరన్ పోర్ట్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో ట్యూటికోరన్ పోర్ట్ ఉంది. ట్యూటికోరన్ పోర్టు దాని స్థాయిని మించి డెక్కులు అసలు ఖాళీ దొరకట్లేదు. భారతదేశానికి ఈరోజు ఒక వన్ ఆఫ్ ద మేజర్ కార్గో
పోర్టుగా ట్యూటికోరన్ తయారైంది. అట్లాగే ముంబై పోర్టు అయిపోయింది ఫుల్. ముంబై పోర్ట్ ఎప్పుడో ఫుల్. తర్వాత గుజరాత్లో వచ్చినాయి, అంటే అతి ఎక్కువ కోస్ట్ లైన్ ఉన్నటువంటి మొదటి రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో వచ్చినటువంటి పోర్ట్లు కూడా బాగా ఫుల్గా అయిపోయింది. ఈరోజు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కున్న ఈ 960 కిలోమీటర్ల కోస్ట్ లైన్కి దాదాపు 1040 కిలోమీటర్ల హైవే అటాచ్డ్ ఉంది. ఓకే, ఇది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా వచ్చింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా వచ్చిన ఈ హైవే ఈరోజు ఒక పెద్ద అసెట్గా మారింది. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే తూర్పు కోస్టల్ లైన్ లో చూసుకుంటే మొట్టమొదటి పోర్టే మచిలీపట్నం అని సరైన విధంగా ఉపయోగించుకుంటున్నామా అంటే ఈ రోజుకు ప్రశ్నార్థకమే. అంటే మచిలీపట్నం పోర్టు మధ్యలో కొంతకాలం ఇబ్బందిలో ఉండింది. ఇప్పుడు మళ్ళా మచిలీపట్నం పోర్టు విషయంలో కాస్త ముందడుగు కనపడుతుంది. ముఖ్యంగా అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత పోర్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మొత్తం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడుతుంది అని నాలాంటి వాళ్ళని చాలామంది వ్యాసాలు రాసాము, ఇట్లాగే టీవీ డిబేట్లో చెప్పాము. నేను ఆ ప్లేస్లో ఉన్నా, ఈ ప్లేస్లో ఉన్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం మొదటి నుంచి కూడా అంటే నౌకాశ్రయాలు అంటే నౌకా నిర్మాణాలని చాలా కీలకంగా భావించాలి అన్నట్టు నేను మొదటి నుంచి వస్తున్నామండి. ఇంకోటి మన అంటే వాడరేవు, చీరాల ఈ ప్రాంతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి టైంలో ఏదైతే ప్రతిపాదిత నౌకాశ్రయ జోన్ ఉందో ఆ జోన్లో అసలు దాంట్లో పలు అంశాలు రావాల్సి ఉండింది. ఒక పక్క ఐసిడిఎల్ రావాల్సి ఉండింది, ఇంకో పక్క నౌకా నిర్మాణ కేంద్రాలు రావాల్సి ఉండింది, ఇంకో పక్క నౌకల డిస్మాంటిలింగ్ యూనిట్స్ రావాల్సి ఉండింది. రెండోది దాంట్లో భాగంగా వ్యాన్పిక్లో భాగంగా మరిన్ని ప్రాజెక్ట్స్ రావాల్సి ఉంది. కానీ అది రాజకీయంగా దాని మీద కొన్ని రాజకీయపరమైనటువంటి అడుగులు, అదే సందర్భంలో కీలకమైనటువంటి ఆర్థిక ఆరోపణలు రావటం మూలంగా దానికి సంబంధించిన ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆగిపోవడంతో పాటు ఆ ప్రాజెక్టులో ఇన్వెస్టర్స్ కూడా కొంతకాలం జైలు జీవితం గడపడం, అండర్ ట్రయల్గా ఉండటం, అదే సందర్భంలో కుంభకోణంకు సంబంధించి చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. సిబిఐ కూడా దానికి సంబంధించి కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలతో ఇన్వెస్టిగేషన్ చేయడం, దీంతో వ్యాన్పిక్ ఆగిపోయింది. నేను రాసినటువంటి ఆర్టికల్స్లో కానీ నేను పలు సందర్భాల్లో పలు వేదికల మీద మాట్లాడింది కానీ అసలు నేను కాకుండా దాని విషయంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అంటే మనం సమస్యను ఎలివేట్ చేయగలం, ఆ సమస్యను అందుకొని తీవ్రమైనటువంటి పోరాటాలు చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పే మాట ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి వ్యాన్పిక్ భూములకి, అంటే వ్యాన్పిక్ ఏదైతే వివాదం ఉందో ఆ వివాదాన్ని కాదని ఈరోజు అక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది, ప్రాజెక్టులు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ప్రధానంగా మీరు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి కేవలం ఆ రోడ్ కనెక్టివిటీయే కాకుండా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులకు సంబంధించి బీజేపీ గత 10 సంవత్సరాలుగా కొంత ముందుకు వెళ్ళిందని చెప్పుకోవాలి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా హైవేస్ విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దానికి సంబంధించి ఈ బడ్జెట్లో కావచ్చు లేకపోతే నేను ఒక వైరుధ్యం చెప్తాను. ఇందాక నేను చాలా క్లియర్గా చెప్పాను, సంస్కరణల ఫలాలు కింద ప్రజలకి, డౌన్ ట్రేడ్ ప్రజలకు అందినప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగినట్టు. కానీ అదే సందర్భంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పెరగటం కూడా చాలా అవసరం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెరగాలి, భారతదేశంలో పలు కంపెనీలు రావాలి, పలు ఇండస్ట్రీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలి. ఇదంతా జరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఇదంతా ఒక ఇంటర్లింక్డ్. కానీ వీటన్నిటి ఫలితాలు మాత్రం కేంద్రీకృతం కాకుండా కింది స్థాయి ప్రజలకు వస్తే అంటే భారతదేశ విస్తృత ప్రజానీకానికి కూడా ఈ ఫలితాలు అందినప్పుడు, అంటే ఒక పక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, రెండో పక్క ఏదైతే వెల్త్ క్రియేషన్ అవుతుందో ఆ వెల్త్ యొక్క డిస్ట్రిబ్యూషన్, అంటే హ్యూమన్ వాల్యూస్ పెరిగినప్పుడు, హ్యూమన్ రిసోర్సెస్ వాల్యూస్ పెరిగినప్పుడు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి లేకపోతే భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ ఫలాలు డైరెక్ట్గా ప్రజలకు అందవు. ఏదైతే వీళ్ళు అందించే పథకాలు కావచ్చు లేకపోతే ఇచ్చే తాయిలాలు మాత్రమే ప్రజలకు అందడంతో వీటిని మాత్రమే ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. దానివల్లే ఎక్కువగా ఈ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి తాయిలాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఉంటున్నాయి. ఎలక్షన్ పరంగా చూస్తే ప్రతి ఎలక్షన్కు ముందు కొన్ని అంటే పర్క్స్ ఇస్తుంటారు, పర్క్స్ అనౌన్స్ చేస్తుంటారు. అది చాలా సహజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉప ఎన్నిక ఒక హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవటం కోసం
అక్కడ ఉన్నటువంటి 40,000 మంది ఒకే కమ్యూనిటీ అంటే దళితులకి కోసం అని చెప్పి దళిత బంధు 46,000 మంది అనుకుంటా సుమారుగా దళిత బంధు ప్రకటించారు. కానీ అది ఆ ఎన్నికల్లో రివర్స్ అయింది, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా రివర్స్ అయింది. ఎందుకంటే ఒక గ్రామంలో 10 మందికో 20 మందికో ఇస్తాము, మిగతా వాళ్ళందరూ మీ టర్న్ కోసం వెయిట్ చేయండి అంటే అది ఎలక్షన్లో చాలా మైనస్ ఫలితాలు ఇస్తుంది. చాలా ఇటువంటిది చాలా చూసాం. మునుగోడు ఎన్నికల్లో ప్రకటించినటువంటి గిరిజన బంధు కానీ, మరోసారి అంటే ఎన్నికల ముందు ప్రతిపాదిత బీసీ బంద్ కానీ ఇవన్నీ కూడా రివర్స్ అయిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో 2019లో ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కూడా అంటే ప్రతిసారి ఎన్నికలలో పర్క్సే పనిచేయవు అని చెప్పడం నా ఉద్దేశం. పర్క్సే పనిచేయవు అనే విషయాన్ని కొద్దిగా తీవ్రంగా గమనించాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, ఈరోజు కూడా అనేక రూరల్ ఏరియాస్లో సరైన ఎడ్యుకేషన్ లేనటువంటి స్థితిలోనే భారతదేశం ఉంది. అభివృద్ధి చెందుతోంది, అభివృద్ధి చెందిన దేశంగా మనల్ని మనం వర్ణించుకుంటున్నాం. కాబట్టి కొన్ని స్టేట్స్ మినహాయించి అనేక ప్రాంతాల్లో ఈ రోజుకు ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడి ఉంది. 1990 దశకంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో విద్యారంగం మీద చాలా ప్రతికూల ఫలితాలు అయితే పడినాయని చెప్పాలి. కామన్ ఇంటర్మీడియట్ చదివకే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగం పెట్టి చదవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తం మీద ఎడ్యుకేషన్ అనేది ఒక కాస్ట్లీ అఫైర్గా మారినటువంటి పరిస్థితి అయితే క్లియర్. దీనికి 90 దశకంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలో ఒక కారణం. ఈ ఆర్థిక సంస్కరణలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే విద్యారంగం మీద సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆశించినటువంటి కొంతమందికి చాలా నిరాశ మిగిల్చినాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే భారతదేశం అంటే మనం భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందకుండా అయిన పరిస్థితి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వాల అంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీల పక్షపాతంతో వ్యవహరించడం మూలంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలోకి 2014 తర్వాత ఒక్కటి కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయం స్టార్ట్ అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి ములుగులో ప్రారంభిస్తున్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయం తప్ప ఎక్కడ అసలు ఉన్న వాటికి వైస్ ఛాన్సలర్లనే అక్కడికే వస్తున్నా. పాలక మండళ్ళు లేవు, వైస్ ఛాన్సలర్ లేరు, నిధులు లేవు, స్కాలర్షిప్లు లేవు. అంటే నేను ఒక తెలంగాణ విషయం మాట్లాడట్లా. దేశంలో నేను అంటే మనకి ఇమీడియట్గా కేస్ స్టడీగా తెలంగాణ మన కళ్ళ ముందు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ అదే సందర్భంలో సుమారుగా 10 దాకా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అంటే అకాడమిక్ అటానమస్ పోయి అసలు పూర్తిగా ఫీజులకు మీద కూడా వాళ్ళకి అంటే సొంత ఫీజుల నియంత్రణ విధానం ఉండేసరికి అది దానికి ప్రమాణాల విషయంలో కానీ అన్నింటిలోనూ ప్రశ్నార్థకంగా. ప్రజలకు విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి, పోయి అందరి ఫలంగా అయిపోయింది. కాదు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభ దశలో మొదట్లో ఏం చెప్పారంటే ప్రాథమిక విద్యలో అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్లో విస్తృతంగా ప్రజల భాగస్వామ్యం అంటే ప్రభుత్వం ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రం కొంత మార్జినల్ ప్రైవేటైజేషన్ ఉంటుంది అంటూ అప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానంలో భాగం. అందులో భాగంగా నేను మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ డిఎస్సీలు జరిగింది, ఎక్కువ టీచర్ల రిక్రూట్మెంట్ జరిగింది ఆ ఆర్థిక ఫలితాలు వచ్చినటువంటి ప్రారంభంలో. కానీ అదే సందర్భంలో 10 ఏళ్ళు అయింది తెలంగాణలో డిఎస్సీ రిక్రూట్మెంట్ లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్దగా అంటే గత ప్రభుత్వం అంటే ఆ వేగంతో ఏదైతే వేగంగా 90 దశకం తర్వాత రిక్రూట్మెంట్ జరిగిందో, 94, 95 తర్వాత రిక్రూట్మెంట్ జరిగిందో ఆ రిక్రూట్మెంట్ లేవు. ఇదంతా ఆర్థిక సంస్కరణల ఫలితం. అంటే ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలు తీసేసి ఉన్న స్కూళ్ళను మూసేసి రేషనలైజేషన్ అని పెట్టి చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. తెలంగాణలో రేషనలైజేషన్ మూలంగా చాలా నెగిటివ్ ఫలితాలు వచ్చే పరిస్థితి. అంటే సంఖ్యాపరంగా స్కూళ్ళ సంఖ్య తగ్గించేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోవడంతో ఆగిపోయింది. లేకపోతే అసలు అది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఇప్పటికి కూడా వాస్తవాలు మాట్లాడుకుంటే స్కూళ్ళు ఉన్నాయి కానీ తగినటువంటి స్టాఫ్ ఇప్పటికీ లేదు. అంటే స్టాఫ్ ఒకటే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే క్లీనింగ్కి ఉన్నటువంటి అంటే హ్యూమన్ రిసోర్సెస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా, క్లీనింగ్కి ఉండేటటువంటి ఆయాలని కూడా
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసేసినటువంటి పరిస్థితి. ఇది స్కూళ్ళ మీద, ప్రభుత్వ విద్య మీద అంటే సంస్కరణలో వచ్చినప్పుడేమో ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఫుల్గా మేము ప్రభుత్వ పార్టిసిపేషన్ పెంచుతాము, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి కొంత మార్జినల్గా ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తాము అని చెప్పారు. అసలు ఆ డైరెక్షన్లో ఇప్పుడైతే ఎక్కడా కనిపించట్లేదు. అన్ని రంగాల్లోనూ కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలే బాగా. ఆరోగ్యం విషయానికి వస్తే రియంబర్స్మెంట్ అనేక రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. అటు ఆరోగ్య బీమా కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఆరోగ్య బీమా, ఆయుష్మాన్ ఫసల్ బీమా యోజన, వ్యవసాయ బీమా, ఆయుష్మాన్ భారత్ ఒక కీలకంగా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు వస్తున్నటువంటి స్లాబ్ పెంచుతారు అనే ఊహాగానాలు అయితే ఇటు మేధావి వర్గాల్లో, అటు వివిధ వార్తా సంస్థలు, మీడియా సంస్థలు ఇస్తున్నటువంటి వార్తల్లో కనిపిస్తోంది. ఇది అంటే ఇప్పుడున్నటువంటి బీమా స్లాబ్ ఏదైతే 5 లక్షలు 5 లక్షలుగా ఉంది, దాన్ని పరిమితి పెంచుతారు అంటూ అంటే వివిధ అంటే దాని విస్తృతిని కూడా పెంచేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి హాస్పిటల్కి మ్యాండేటరీ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఫోర్సిబుల్గా చేసే ఒక ప్రకటన వస్తుందంటూ ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరి కాసేపట్లో ఇంకో గంటన్నరలో దాని విషయంలో క్లారిటీ వచ్చే. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్డీలు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావచ్చు, అటు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, ఇంకా లేకపోవడాన్ని ఎలా చూడాలి? గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ లేక, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, ఇందాక బులెటిన్లో మాట్లాడుకున్నట్లుగా ఏదైతే ద్రౌపది ముర్ము గ్రామానికి మొదటిసారి కరెంట్ వచ్చింది, ఆవిడ రాష్ట్రపతి అయిన తర్వాత, ఆవిడ అంతకుముందు గవర్నర్గా ఉన్నారు, వివిధ పదవుల్లో ఉన్నారు, కానీ మంత్రిగా కూడా ఆవిడ ప్రధానమైనటువంటి పదవి, దేశాధ్యక్షురాలిగా అయినాక మొట్టమొదటి మహిళ కాదు, ప్రతిభా పాటిల్ ఉన్నారు అంతకుముందు, మొదటి గిరిజన మహిళ అంటే మొదటి పౌరురాలు అంటున్నా, మొదటి గిరిజన మహిళ అయినాక ఆవిడ గ్రామానికి కరెంట్ వచ్చింది. అట్లాగే ఇందాక మాట్లాడుకున్నట్టుగానే సీతక్క గ్రామానికి బస్ సౌకర్యం. సీతక్క అంతకుముందు దాదాపు 100-150 అర్జీలు ఇస్తే కూడా పట్టించుకునే వాళ్ళు, ఎమ్మెల్యేగా ఇస్తున్నప్పుడు పట్టించుకునే వాళ్ళు జరిగింది. సరే, ఈ డెవలప్మెంట్స్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రాథమిక ఆరోగ్యం వాళ్ళ సౌకర్యాలు పొందాలంటే కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చే ఇప్పటికీ కావడ్ల మీద పేషెంట్స్ని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది, గిరిజన ప్రాంతాల్లో బాగా ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా చాలా తీవ్రంగా ఉంది. ప్రధానంగా బీయింగ్ ఏ పొలిటికల్ ఎడిటర్ కావచ్చు, లేకపోతే ఇటు ఈ బడ్జెట్లకు సంబంధించి మీరు గత అనేక సంవత్సరాలుగా ప్రింట్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, మీ సేవలు అందిస్తూ వస్తున్నారు. ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఆర్థికంగా దేశం ఎంత ముందుకు వెళ్ళింది, ఈ బడ్జెట్లు ఎంతవరకు కరెక్ట్ విధానంలో ఉన్నాయంటే ఏం చెప్తారు? దీన్ని కరెక్ట్గా మనం ఎనాలిసిస్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఫలితాలు ఒక పక్కన పెడితే దుష్ఫలితాలు కూడా కొన్ని భారత ఆర్థిక వ్యవస్థ మీద పడినాయి. దాంట్లో మొదటిది డిమానిటైజేషన్. నాలాంటి వాళ్ళు ఎవరైనా వెల్కమ్ చేస్తారు, డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్ని వెల్కమ్ చేస్తారు. కానీ భారతదేశంలో ఒక పర్టికులర్ డిమానిటైజేషన్ ఇది కాదు. అంతకుముందు మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగినటువంటి డిమానిటైజేషన్ కనుక జరగకపోతే మన దేశంలో ₹1,00,000 నోట్లు, ₹2,00,000 నోట్లు చాలా సులువుగా ఉండేవి. ఎందుకు ఆ పరిస్థితి అంటే అప్పుడు 5,000 నోట్లని 10,000 నోట్లని రద్దు చేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. మొరార్జీ దేశాయ్ డిమానిటైజేషన్ యొక్క రియల్ స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. మొరార్జీ దేశాయ్ పేరు మీద ఇంకో రికార్డు ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం. అతి ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టినట్టు ఆర్థిక మంత్రి. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం డిమానిటైజేషన్ని కరెక్ట్గా దాని స్పిరిట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. ఆ పెద్ద నోట్లు రద్దు చేసి చిన్న నోట్లని మాత్రమే చలామణిలోకి తెచ్చింది. మోడీ ప్రభుత్వం ₹1,000, 500 నోట్లు రద్దు చేసి ₹2,000 నోట్లు తెచ్చింది. ఇది డిమానిటైజేషన్ స్ఫూర్తికి వ్యతిరేకం. ఇది కానీ ఆ తర్వాత మళ్ళీ రద్దు చేసింది. ఏంటి నిర్ణయాలు? తర్వాత చలామణిని రద్దు చేసింది, నోట్లను రద్దు చేయాలి, చలామణిని ఆపేసింది, చలామణిని రద్దు చేసింది.
ఇది ఒక భాగం అయితే అసలు అంటే ఇక్కడ మోడీ వ్యతిరేక భావజాలం ఇది అసలు ప్రధాన సమస్య కాదు. ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మొరార్జీ దేశాయ్ ఒక పక్కన, దాని స్ఫూర్తికి విరుద్ధంగా పెద్ద నోట్లు తెచ్చినటువంటి ఇది దాని సానుకూల మొరార్జీ దేశాయ్ తెచ్చినటువంటి పనికి సానుకూల ఫలితాలని భారతదేశం అనుభవించింది. ఇవాళకి భారతదేశం అనుభవిస్తుంది. ఎట్లా అంటే ఏ రూపంలో అంటే చెప్తున్నాను కదా, దాదాపుగా మొరార్జీ దేశాయ్ కనుక ఆ రోజు రద్దు చేయకుండా ఉంటే ఇవాళ ₹1,00,000 ₹2,00,000 నోట్లు, ₹5,00,000 నోట్లు కూడా ఉండేవి. కానీ ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పేటటువంటి అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో $100 నోటే పెద్దది. $100 నోటు మాత్రమే పెద్దది. కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అన్నీ $100 నోట్తో జరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సెంట్కి అంటే ఒక పైసాకి $100కి డాలర్కి 100 సెంట్. ఒక సెంట్కు కూడా కొన్ని వస్తువులు దొరుకుతాయి. మనకి ₹1 ఒక వస్తువు దొరికేటటువంటి అగ్గిపెట్టు కూడా లేదు. ఆశా చాక్లెట్ కూడా నాకు తెలిసి ₹2 అయి ఉంటుంది. ఇది అంటే ఒక బ్యాలెన్స్ ఆర్థిక వ్యవస్థలో ఒక బ్యాలెన్స్ విషయంలో ఇట్లాంటిది ఒకటి చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మోడీ ఈ 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి పరిస్థితి. తర్వాత జిఎస్టీ అమలులో తీసుకున్నటువంటి కొంత గందరగోళమైనటువంటి నిర్ణయాలు అంటే రైతులు వాడేటటువంటి ట్రాక్టర్లకి అంటే జిఎస్టీ అమల్లోకి వచ్చినాక 3 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ట్యాక్స్ స్లాబ్ తగ్గించారు. అంటే జిఎస్టీలో నాట్ ఓన్లీ ట్రాక్టర్స్ అనేక పరికరాలకు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కి కానీ మిగతా కొన్ని కార్పొరేట్ సెక్టార్లకు అనుకూలమైనటువంటి విషయంలో మాత్రం ఆ విషయంలో క్లియర్గా ఉంది. జిఎస్టీ విషయంలో కాస్త గందరగోళం, కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి. ఈ రెండు ప్రధానంగా మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెట్టినాయి. అదే సందర్భంలో మోడీ ప్రతిష్టను కూడా కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి ఇక్కడ ఒక విషయం మీరు ఇందాక ప్రస్తావిస్తూ నోట్ల రద్దుకు సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. కాకపోతే బీజేపీ ప్రధానంగా మా లక్ష్యం ఒక్కటే, ఏదైతే నల్లధనం ఉందో దాన్ని బయటకు వెలకి తీసే ప్రయత్నంలో భాగంగానే ఈ డిమానిటైజేషన్ చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పింది. ఆ లక్ష్యాన్ని ఆర్థిక మంత్రి ఒక లిఖితపూర్వక సమాధానానికి స్టార్డ్ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆన్సర్లో చాలా క్లియర్గా చెప్పారు లోక్సభలో. అదే ప్రశ్న సంవత్సరం తర్వాత రాజ్యసభలో అడిగితే కూడా సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ వచ్చింది. నల్లధనం వెలికి తీత టార్గెట్ ఫెయిల్ అయ్యాం. నల్లధనం వెలికి తీత అనే లక్ష్యాన్ని మనం చేరుకోలేదు. దే దెమ్సెల్ఫ్ అగ్రీడ్. అదే దానికోసమని తీసుకున్నటువంటి ఈ ప్రయోగం వైఫల్యంగా ఆ ప్రకటనతోటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా భావించాలి. కానీ భారతదేశ ప్రతిష్టని అంతర్జాతీయ వేదికల మీద ఘనంగా నిలబెట్టడంలో కానీ మరికొన్ని విషయాల్లో కానీ ఆర్థిక వ్యవస్థలో కొంత ఫర్మ్గా ఉండటం విషయంలో కానీ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం కొన్ని సానుకూలమైనటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి మోడీ గవర్నమెంట్లో. కానీ ఈ రెండు మాత్రం మోడీ ప్రభుత్వ ఆర్థిక ప్రస్థానంలో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మచ్చలే. పెద్ద మచ్చ అయితే డిమానిటైజేషన్ పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఈరోజు ప్రపంచ వేదికలో భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్తున్నారు. వాస్తవ రూపాల్లో ఇవన్నీ కనిపించట్లేదని ప్రతిపక్షాలు. ఒక మాట చెప్పాలంటే భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అంటే భారతదేశంలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ప్రపంచంలో ఎక్కువ. భారతదేశం ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా ఎక్కువ, నెంబర్ 1 పొజిషన్లో ఉంది. చైనాలో క్రాస్ చేస్తాం. అదే సందర్భంలో వెల్త్ ఇండియా ఈజ్ ఎ వెల్తీ కంట్రీ. మొదటి నుంచి కూడా వెల్తీ కంట్రీ. ఇండియా వెల్తీ కంట్రీ కాబట్టి ఇండియాని వెతుక్కుంటూ డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మన బ్రిటన్ వాళ్ళు వచ్చారు. ఇంతమంది వచ్చినా కానీ ఎందుకు వచ్చారు అంటే ఇండియా ఈజ్ ఎ వెల్తీ కంట్రీ కాబట్టి వచ్చారు. అదే సందర్భంలో హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఇవాళ భారతదేశంలో హ్యూమన్ రిసోర్సెస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే దాదాపు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో దాదాపు 17-18 కంపెనీలకి సిఇఓలుగా చైర్మన్లుగా భారతీయులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్ సార్. ఎస్, మొత్తంగా చూస్తున్నాం కదా మా పొలిటికల్ ఎడిటర్ అయినటువంటి అరవింద్ గారు అనేక అంశాలకు సంబంధించి ఒక చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో మరికొద్దిసేపట్లో బడ్జెట్ తర్వాత కూడా మరిన్ని డిస్కషన్స్తో మీ ముందు ఉంటాం.